సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుకు చదివే స్కూల్‌లో అగ్ని ప్రమాదం జరిగిందంట పాపం. పవన్ కళ్యాణ్ కొడుక్కి ఏమి కాకూడదని కోరుకుందాం. సింగపూర్‌లో ఈసారి ప్రభుత్వం మారాలి. సింగపూర్‌లో ఈసారి ప్రభుత్వం మారితే లేదు మారాలి. మారిన ప్రభుత్వం యొక్క మొట్టమొదటి కేసు పవన్ కళ్యాణ్ కుమారుడు చదివిన స్కూల్‌దే కావాలి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో జరిగిన ప్రమాదం కాబట్టి ఈ ప్రభుత్వం పట్టించుకోదు. అందుకే సింగపూర్‌లో ప్రభుత్వం మారాలి. ఆ ప్రభుత్వం యొక్క మొట్టమొదటి కేసు పవన్ కళ్యాణ్ కుమారుడు చదివే స్కూల్‌దే కావాలి. ఆ స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాలి. అరే, పవన్ కళ్యాణ్ కొడుకు చదివే స్కూల్లోనే అగ్ని ప్రమాదం జరిగితే ఎవరు పట్టించుకోరే? ఒక్కళ్ళు కూడా పట్టించుకోరే? పాపం పవన్ కళ్యాణ్ కొడుకు ఆంధ్రాలోనో తెలంగాణలోనో ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే ఎందుకు పనికి రాకుండా పోతాడు అని, చొద్దముద్దు అవుతాడని సింగపూర్ తీసుకెళ్లి తెలుగు మీడియంలో చదివిస్తున్నాడు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మ పరిరక్షకుడైన పవన్ కళ్యాణ్ కొడుకు చదివే స్కూల్లోనే అగ్ని ప్రమాదం జరిగితే ఎవరు పట్టించుకోకపోతే ఎలా? అందుకే సింగపూర్ వెళ్ళైనా సరే అక్కడ ప్రచారం చేసి అక్కడ ప్రభుత్వాన్ని మార్చి మారిన ప్రభుత్వం యొక్క మొట్టమొదటి కేసు పవన్ కళ్యాణ్ కుమారుడు చదివిన స్కూల్దే కావాలి. ఆ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాలి. ఊరికే వదిలిపెట్టొద్దు వాళ్ళని. అరే, సనాతన ధర్మ పరిరక్షకుడైన పవన్ కళ్యాణ్ కొడుక్కి ఇలా జరిగితే ఎలా? ప్రపంచంలో ఉన్న హిందువులందరినీ కాపాడడానికి సనాతన ధర్మ పరిరక్షణకు కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ కొడుక్కే ఇలా జరిగితే ఎలా? అందుకే ఈసారి సింగపూర్లో ప్రభుత్వం మారాలి. మారిన ప్రభుత్వం యొక్క మొట్టమొదటి కేసు పవన్ కళ్యాణ్ కొడుకు చదివిన స్కూల్దే కావాలి.